ఈరోజు ఇందిరమ్మ కాలనీ దరూర్ రూరల్ మండల్లో జగిత్యాల రూరల్ మండల్లో కొన్ని ఇళ్లలో దొంగతనం జరిగింది. దాంట్లో భాగంగా దర్యాప్తులో భాగంగా మేము ఈరోజు అన్ని ఇళ్ళు తిరగడం జరిగింది. దీంట్లో ఒక 4 ఇళ్లలో ప్రధానంగా గుర్తు తెలియని దొంగలు లాక్ బ్రేక్ చేసి లోపలికి ప్రవేశించి బీరువాలో, తర్వాత బ్యాగులలో, వివిధ ప్లేసెస్లలో ఉన్న బంగారం, తర్వాత కొంత నగదు తీసుకెళ్ళడం జరిగింది. వీళ్ళు ఒక గ్యాంగ్లా కనిపిస్తున్నారు. మేము తరోగా వెరిఫై చేస్తాం. ఈ ఏరియాలో కొన్ని సీసీ కెమెరాలు కూడా ఉన్నాయి, అవన్నీ వెరిఫై చేయాల్సి ఉంది. మా ఫింగర్ ప్రింట్ టీం కూడా వర్క్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఫింగర్ ప్రింట్ ప్రూఫ్స్, అదేవిధంగా మరి ఈ ఏరియా టవర్ డంపు, సిడిఆర్స్ అవన్నీ కూడా పెడతాం. క్లూస్ ఆధారంగా వీటిని 4 ఇళ్లలో జరిగిన దొంగతనాన్ని ఇంత తొందరగా వెళితే అంత తొందరగా డిటెక్ట్ చేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. నేను ఊరికి పోయినా సార్ నిన్న పొద్దున. ఈ టైం వరకు ఇంకా వెళ్ళను లేను. ఇంకా అక్కడికి పోయి రాత్రే ఇదంతా జరిగింది. 3 తులాల బంగారం, 50,000 క్యాష్ అన్నీ అక్కడ వారేసి మొత్తం అక్కడ తీసుకొని ఆయన మొత్తం వారేసిపోయారు సార్. మొత్తం బీరువాలనే పెట్టిన నేను. లాకర్లను అన్నీ పలగొట్టేసిండ్రు. ఇంకా వెండి కూడా ఉండే సార్, ఆ వెండి కూడా తీసుకున్నారు. అన్నీ పిల్లగాళ్ళ గొలుసులు ఉండే, ఉంగరాలు అవి అన్నీ ఉండే, చైన్లు మొత్తం పోయినాయి సార్. ఏం లేదు. ఇప్పుడు పొద్దున గేటుకు తాళం లేదని ఇక్కడ వాడకట్టోళ్ళు చూసి మరి ఇలా గేటుకు తాళం లేదు, ఎప్పుడైనా పోయేటప్పుడు గేటుకు తాళం వేసుకొని పోతుంది, మరి గేటుకు తాళం లేదని వాళ్ళు వచ్చి చూసిండ్రు. చూసే వరకు ఈ తలుపులు అన్నీ తెరనే ఉన్నాయి. తలుపులు దగ్గరికి వేసే